హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికరాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఫాలోపియన్ ట్యూబ్స్ కన్నా బ్లాక్ ఉంటే మాకు ప్రెగ్నెన్సీ రాదా, బ్లాక్ ఉంటే మీకు కేవలం ఐవీఎఫ్ ట్రీట్మెంటే చేయించుకోవాల్సి వస్తుందా అని చాలామంది భార్యాభర్తలకి ఈ డౌట్ అనేది ఉంటుందండి. సో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ప్రెగ్నెన్సీ రావట్లేదు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది. సో వైఫ్ ఒక గర్భసంచి ఎట్లాగుంది, అలాగే తనకి లోపల అండాశయాలు మనకి ఎగ్ నెంబర్ అని అడిక్వేట్గా ఉందా లేదా, లేకపోతే ఏమైనా పీసీఓడి లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా. అలాగే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫాలోపియన్ ట్యూబ్స్. మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి రెండు వైపులా మనకు అవి ఓపెన్గా కనిపించాలి. సో మన ఫాలోపియన్ ట్యూబ్స్ వాళ్ళకి ఓపెన్ ఉందా లేదని తెలుసుకోవడం కోసం వాళ్ళకి మనం హెచ్ఎస్సి అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అనే టెస్ట్ని వాళ్ళకి మనం రొటీన్గా వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. సో వాళ్ళు హెచ్ఎస్జీ టెస్ట్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని తెలిసినప్పుడు వాళ్ళు ఎంతో టెన్షన్గా వచ్చేస్తారు మా దగ్గరికి. ఓ మేడం, మాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాదా, మేము ఐవీఎఫ్ఐ చేయించుకోవాల్సి వస్తుందని. ఎందుకమ్మా అట్లా అడుగుతున్నారంటే, మా ఫ్రెండ్స్ చెప్పారు ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మీకు ప్రెగ్నెన్సీ రాదు, మీరు ఓన్లీ టెస్ట్ టు బేబీ మెథడ్సే చేయించుకోవాల్సి వస్తుంది అని. అలా కాదండి. మనకి ఎప్పుడైనా మనకి హెచ్ఎస్జీ టెస్ట్లో మనకి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని తెలిసినప్పుడు ఏంటంటే అది వన్ సైడ్ బ్లాక్ ఉందా లేదా టూ సైడ్స్ బ్లాక్ ఉందా లేదా తెలుసుకోవాలి. మీకు ఒకవేళ ఫాలోపియన్ ట్యూబ్ మనకి రెండు ఉంటాయి గర్భసంచి పక్కన, ఒకవేళ మనకి వన్ సైడే బ్లాక్ ఉందనుకోండి, స్టిల్ మీరు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ మీకు తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైనా మనకి రెండు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయనుకోండి, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒక సైడ్ మనకి బ్లాక్ ఉండి ఒక సైడ్ ఓపెన్ ఉన్నప్పుడు మీకు ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది కొంచెం తగ్గుతుంది, కానీ మీరు అసలు ప్రెగ్నెంట్ అవ్వరని కాదు, స్టిల్ మీరు న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు. మీరు న్యాచురల్గా ప్లాన్ చేసుకొని కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అప్పుడేం చేస్తామంటే ఓవులేషన్ ఇండక్షన్ అంటే ఎగ్స్ లోపల చక్కగా పెరగడానికి రిలీజ్ అవ్వడానికి మెడికేషన్స్ ఇచ్చి మీరు ఎప్పుడు రిలేషన్ ఉండాలని మేము మీకు డేట్స్ ఇస్తాం. లేదు అది కూడా ఫెయిల్ అయిందనుకోండి, అప్పుడు ఏంటంటే ఓవులేషన్ ఇండక్షన్ అలాంగ్ విత్ ఐయుఐ అంటే ఎగ్ గ్రోత్ తెప్పించి చక్కగా లోపల ఫాలికల్ రప్చర్ అయ్యేటట్టు ఇంజెక్షన్ ఇచ్చి హస్బెండ్ శాంపిల్ వాష్ చేసి గర్భసంచిలో డ్రాప్ చేస్తాం అనమాట. ఇదొక పద్ధతి. సో మనకి ఎప్పుడైనా కానీ ఒకవేళ రెండు వైపులా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏంటంటే మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకసారి హిస్టోలాప్రోస్కోపీ అనేది చేసుకుంటాం. హిస్టోలాప్రోస్కోపీలో మనకు ఒక్కోసారి ఏమైనా ఆ బ్లాక్ని రిలీజ్ చేయడానికి వచ్చిందనుకోండి, మనం రిలీజ్ చేయడానికి చూసుకుంటాం. ఒకవేళ రిలీజ్ చేయడానికి అవ్వలేదు, స్టిల్ ఈ ప్రొసీజర్ చేసినా మనకి ఇంకా బ్లాక్ ఉందని తెలిసినప్పుడు మాత్రం మీరు అప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే టెస్ట్ టు బేబీ మెథడ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలన్నా లేదా సింపుల్ విత్ ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్తో కానీ లేదా ఐయుఐ మెథడ్లో మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే అట్లీస్ట్ ఒక ట్యూబ్ అన్నా మనకి పనితీరు అనేది ఉండాలి. రెండు బ్లాక్ ఉన్నప్పుడు మాత్రం మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మనం ప్రెగ్నెన్సీని తెచ్చుకోవడానికి చూడాలన్నమాట. సో ఈ వీడియో ద్వారా మీకున్న అపోహ తొలగి మీకు ఒక చిన్న ఐడియా అనేది వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.